జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా ఒక సంతోషకరమైన వార్త అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది సరే ఒక చిన్న మాట ఈ న్యూస్ చెప్పబోయే ముందు మన న్యూస్ అఖండ ఆధ్వర్యంలోనే అఖండ హెల్త్ అనే ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడు మన దేశాన్ని ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా అందుకే మన కుటుంబ సభ్యులందరి కోసం కూడా ఈ అఖండ హెల్త్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం కాబట్టి మన న్యూస్ అఖండాను ఎంతమంది అయితే ఆదరిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఓకేనా సరే ఇక విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా పెద్ద విషయం పాకిస్తాన్ ఆర్మీలో భారీ కుదుపు ఒకటి ఏర్పడింది అది కూడా తట్టుకోలేనంత కుదుపు వచ్చిందన్నమాట వేలాది సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారు సరే డైరెక్ట్గా పాయింట్కి వద్దాం 2 వారాల క్రితం బెలూచిస్తాన్లోని బెలూచి రెబల్స్ గ్రూపులన్నీ కూడా కలిసిపోయినాయ్యా ఈ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అదేవిధంగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అదేవిధంగా బెలూచిస్తాన్ రిపబ్లిక్ గార్డు ఇవన్నీ కలిసి ఒక బెలూచ్ నేషనల్ ఆర్మీని అయితే ప్రారంభించాయి ఇందులో మాజిద్ బ్రిగేడ్ కూడా ఒకటి అనమాట ఈ మాజిద్ బ్రిగేడ్ అనేది ఈ సూసైడ్ బాంబర్లు అంటారు కదా అలాంటిది ఇది అంటే వీళ్ళు ఒంటి నిండా ఈ మందుగుండినంతా కూడా నింపుకొని ఒక్కసారిగా ఈ పాకిస్తాన్ ఆర్మీ పైన పడి పేల్చేసుకుంటారు ఇక ఈ బెలూచిస్తాన్లోని రెబల్ గ్రూపులన్నీ కలిసి నేషనల్ ఆర్మీని తయారు చేసుకోవడమే కాకుండా ఒక ఇంటెలిజెన్స్ గ్రూప్ను కూడా తయారు చేసుకున్నాయి చూడండి ఎంత ప్లానింగో ఆ ఇంటెలిజెన్స్ గ్రూప్ ఇచ్చినటువంటి సమాచారంతోనే ఈ బెలూచి రెబల్స్ వారం రోజుల క్రితం పాకిస్తాన్లో ట్రైన్ అయితే హైజాక్ చేశారు ఈ ట్రైన్ పేరు వచ్చేసి జాఫర్ ఎక్స్ప్రెస్ దీనికి సంబంధించి నేను గతంలో ఒక 2-3 న్యూస్ కూడా చేసినా మీరు చూసే ఉంటారు ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేయడమే కాకుండా అందులో ఉన్నటువంటి 214 మంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులను బందీలుగా చేసుకున్నటువంటి ఈ బెలూచి రెబల్స్ ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీను చర్చలకైతే ఆహ్వానించారు కానీ పాకిస్తాన్ ఆర్మీ చాలా అహంకారంతో ప్రవర్తించిందనమాట తమ సైనికులు బందీలుగా ఉన్నారన్న ఆలోచనే లేకుండా ఈ బెలూచి రెబల్స్ విధించినటువంటి షరతులను ఏ మాత్రం కూడా పట్టించుకోవాలా కనీసం చర్చలు కూడా రాలా దీంతో ఆగ్రహించినటువంటి ఈ బెలూచి రెబల్స్ మొత్తం ఈ 214 మంది పాకిస్తాన్ సైనికులను అంతమంది చేశారు ఫలితంగా ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నటువంటి మొత్తం 214 మంది సైనికులు కూడా చనిపోవాల్సి వచ్చింది అందుకు కారణం ఎవరు 100% పాకిస్తాన్ ఆర్మీ అధికారులే సరే అయింది ఏదో అయిపోయింది అనుకుందాం కానీ 4 రోజుల క్రితం మరొక సంఘటన కూడా జరిగింది బెలూచిస్తాన్ రాజధాని క్వెట్టా ఈ క్వెట్టాలో అతిపెద్ద పాకిస్తాన్ ఆర్మీ రెజిమెంట్ అయితే ఉండాలి ఈ రెజిమెంట్ నుంచి 200 మంది సైనికులు ఒక కాన్వాయ్లో వెళ్తూ ఉన్నారంట మొత్తం 5 బస్సులలో సాయుధులైనటువంటి ఈ పాకిస్తాన్ సైనికులు ఈ ఖైబర్ పఖ్తూన్ఖాకు పోతా ఉన్నారు అంతే వీళ్ళ కోసం అప్పుడు దాకా మాటేసుకొని కూర్చున్నటువంటి ఈ బెలూచి రెబల్స్ ఆ పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పైన 2 వ్యానుల్లో పెద్ద ఎత్తున ఈ మందుగుండంతా కూడా తీసుకొని వచ్చి ఆ ఆర్మీ కాన్వాయ్ను పోయి ఢీ కొట్టేశారనమాట ఫుల్గా అంతా మందుగుండంతా పెట్టుకున్నారు పోయి ఆ బండ్లు వస్తున్నట్టు పోయి గుద్దేశారు అంతే ఆ కాన్వాయ్లోని 3 బస్సులు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి ఈ ఘటనలో మొత్తంగా 90 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినారు కానీ ఈ పాకిస్తాన్ మాత్రం లేదు కేవలం 8 మంది మాత్రమే మరణించారు వాళ్ళలో 3 మాత్రమే సైనికులు మిగతా వాళ్ళంతా కూడా వాళ్లకు సాయం చేసేవాళ్ళని చెప్పేసి అబద్ధాలు చెప్పింది వీళ్ళ బతుకంతా కూడా అబద్ధాలే కదా వీళ్ళు ఎప్పుడన్నా నిజాలు మాట్లాడినారా నీతిగా నిజాయితీగా ఎప్పుడన్నా బతికినారా మీకు తెలియదే ఉండదైనా సరే పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఏం చెప్పినా అక్కడ జరిగిన విషయాలు పాకిస్తాన్ సైనికులకైతే తెలిసిపోయినాయి వాస్తవానికి పైగా చనిపోయినటువంటి సైనికుల కుటుంబాలకు కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకుండా పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఆ డబ్బును కూడా దిగమింగుతారంట పాపం సరే వాళ్ళకు కుటుంబాలు అనేటివి ఉంటాయి కదా ఇప్పుడు సపోజ్ పాకిస్తాన్ మన శత్రు దేశమే కావచ్చు వాళ్ళు మన శత్రువులే కావచ్చు కానీ వాళ్ళు వాళ్ళ దేశం మీద ప్రేమతోనే కదా దేశ సైన్యంలో పనిచేస్తున్నారు ఆ క్రమంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు సరే వాళ్ళ కుటుంబాలు కూడా ఉంటాయి వాళ్ళ కుటుంబాలకు ఎంతో కొంత నష్టపరిహారం అయితే ఇవ్వాలి కదా వాళ్ళ కుటుంబాలు ఎట్ట బతకాలా ఆ డబ్బును కూడా ఇల్లే దిగమింగుతారంట మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక సైనికుడు కనుక చనిపోతే అతని కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారం అయితే అందిస్తుంది కానీ ఈ పాకిస్తాన్ సైనికులు చనిపోతే కనీసం పట్టించుకునే నాదుడే లేడు అంటే దిక్కు కూడా లేదు దీంతో మానసికంగా కృంగిపోయినటువంటి పాకిస్తాన్ సైనికులు వరుసపెట్టి ఈ రాజీనామాలు చేస్తారంట మనకు ఈ సమాచారం అందే సమయానికి 2500 మంది పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేసినట్టు తెలుస్తుంది ఊపిరుంటే ఉప్పంకొనైనా బతకొచ్చన్న ఆలోచనతో ఈ పాకిస్తాన్ సైనికులు వరుసపెట్టి రాజీనామాలు అయితే చేస్తారంట ఇక ఈ విషయం పైన
కాబూల్ ఫ్రంట్ లైన్ అనేటువంటి సంస్థ చెబుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 2500 మంది పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేశారని, అలాగే మరొక 10,000 మంది పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి తెలియజేసింది. ఇక రాజీనామాలు చేసినటువంటి ఈ పాకిస్తాన్ సైనికులు సౌదీ అరేబియా, ఖతరు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదేవిధంగా కువైట్కు పోయి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తారంట. ఏం కర్మో చూడండి. అంటే పాకిస్తాన్ ఆర్మీకి రోజులైతే దగ్గర పడినాయి. ఎందుకంటే వచ్చే 4 నెలల్లో మరొక 50 తీవ్రమైనటువంటి దాడులు చేస్తామని చెప్పేసి బెలూచి రెబల్స్ అయితే ఇప్పటికే ప్రకటించారు. అన్ని దాడులను తట్టుకునే ధైర్యం, అంత ఆత్మస్థైర్యం పాకిస్తాన్ సైనికులకైతే లేదనమాట. ఈ లెక్కలో త్వరలోనే పాకిస్తాన్ దేశం అనేది 4 ముక్కలయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మనం కూడా ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం. ఓకేనా మిత్రులారా? ఎట్లా న్యూసా? బాగుంది కదా? బాగా ఎంజాయ్ చేశారా? సరే, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన అఖండ హెల్త్ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలా, సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.